చేరువచ్చిన ప్రియులకందరికీ వందనాలండి. మొదటిగా దేవుడు తన దాసుని బలపరిచి ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని మాటలు మన జీవితాలకు హెచ్చరికగా దేవుడు తెలియజేశాడు. జాగ్రత్తగా మనసులో ఉంచుకొని మరొక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. వాస్తవానికి నేను చెప్పాలనుకున్న కొన్ని సంగతులు దేవుని దాసులు మాట్లాడారు. కానీ అవే విషయాలు మరొక కోణంలో మనము ఆలోచన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. మన ధ్యానము నిమిత్తం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకు చదువుకుందాం, లేక 18 వచనాల వరకు చదువుకుందాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనని. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మొదటిగా మీ దాసుని బలపరిచి మా జీవితాలతో మాట్లాడారు. యోగ్యమైనటువంటి ఆరాధన మీరు కోరుకుంటూ ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనేది మీరు కోరుతున్న ఆరాధన. హెచ్చరించినటువంటి మాటలను బట్టి విధేయత చూపడానికి కృపను దయచేయండి. మీ పక్షమున నిలిచిన మరొక దాసుడు బలహీనుడు, మాట్లాడుటకు చేతకానటువంటి వాడు, మీ ఆత్మచేత బలపరిచి మా అందరికీ కావలసినటువంటి వర్తమానమును దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకున్నమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచు ఉంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, నిన్నటి 3 ధ్యానాలలో ఈ 6వ అధ్యాయానికి పరిచయాన్ని మొదట మనం గమనించాం. దేవుడు 12 సార్లు గిద్యోనుతో మాట్లాడడం, అందులో 7 మాటలు, 7 దేవుడు గిద్యోనుతో మాట్లాడినటువంటి 7 సంగతులు పని కొరకు గిద్యోనును సిద్ధపరచుట. మొదటిది, దేవుడు గిద్యోనును ప్రోత్సాహపరచడానికి, సిద్ధపరచడానికి మొదట మాట్లాడిన మాట,
పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అది మొదటి మాట. వెంటనే ప్రశ్న వేసినటువంటి గిద్యోను. రెండవ మాట రాత్రి కాలంలో మనం ఆలోచన చేశాం. 14వ వచనం, నిన్ను పంపిన వాడను నేనే. నేనే అనే మాట ఆయన దైవత్వాన్ని, దేవుణ్ణి సూచిస్తూ ఉన్నది. ఉన్నవాడు అనువాడు, నిత్యుడైన దేవుడు, సృష్టింపబడనటువంటి సృష్టికర్త. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నవాడు. ఆయన మాట్లాడినటువంటి మాట, గిద్యోను నేనే నిన్ను పంపించాను. న్యాయాధిపతిగా ఏర్పాటు చేసి పని కొరకు సిద్ధపరిచి పంపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంత ఓపికగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడో అనే సంగతులను గూర్చి ఆలోచన చేశాం. ఇశ్రాయేలీయుల విమోచన కొరకై గిద్యోను పంపబడుతూ ఉన్నాడు. అలాగే మన రక్షణార్థమై పంపబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంగతులను రాత్రికాలంలో మనము ఆలోచన చేశాం. ప్రియులరా, మూడవ మాట ప్రత్యేకంగా మనం చూచినట్లయితే 16వ వచనాన్ని చూడండి. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. 12వ వచనములో మొదటిగా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలిచిన తర్వాత పలికిన మాట ఏమిటి చెప్పండి. మీరు బైబిల్లో చూస్తూ ఉన్నారు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని 12వ వచనములో గిద్యోనును పిలిచిన తర్వాత పలకబడిన మాట ఏమిటి? నేను నీకు తోడై ఉన్నాను. ప్రియులరా, రెండవసారి మరలా అదే మాటను దేవుడు పలుకుతూ ఉన్నాడు కదండి. అంటే రెండు మాటలు, 2 సార్లు ఒకే మాటను పలకడం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది? ఇలా కొన్నిసార్లు ఇలాగ చెప్తారు. భార్య ఎప్పుడు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అంటే నా భర్త నన్ను ప్రేమించడం లేదు అని అనుకుంటుందట. కాబట్టి భర్త ఏం చెయ్యాలి అంటే, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నానని గంటకు చెప్పాలట. అప్పుడే ఆమెకు ధైర్యం అంట. ప్రియులరా, ఇక్కడ దేవుడు గిద్యోనుతో అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అంటే అర్థం ఏమిటి? ఇదిగో గిద్యోను, నువ్వు బలహీనుడివే, నువ్వు భయపడుతున్నటువంటి వాడివే, గానుగ చాటుల్లో ఉంటూ ఉన్నటువంటి వాడివే. కానీ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నేను నిన్ను పంపుతూ ఉంటుండగా నువ్వు బలాఢ్యుడివి, నేను లేకుండా నువ్వు బలాఢ్యుడివి కాదు. కాబట్టి నువ్వు వారిని విమోచించాలి అంటే నేను నీకు తోడుగా ఉంటాను. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే మరొక మాటను కూడా గమనించండి. 14వ వచనములో మొదటి భాగం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని, మొదటేమన్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. రెండవది బలము తెచ్చుకొని, బలము ఉన్నటువంటి వాడికి మరల బలం ఎందుకు?
కదండి, అర్థమవుతుందా? మొదట దేవుడు అంటూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. నీవు బలము తెచ్చుకొని, బలము కలిగినటువంటి వాడికి బలము అవసరము లేదు. కానీ ఏమంటూ ఉన్నాడు? బలము తెచ్చుకొని, బలము ఇక్కడ అంటున్నటువంటి మాట, బలము తెచ్చుకొని వెళ్ళి అంటే దేవుడు లేకుండా నువ్వేమీ చెయ్యలేవు. నువ్వు బలవంతుడివే, నేను నీకు తోడుగా ఉంటుండగా నువ్వు సమస్తము చేయగలవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, గమనించండి, దేవుడు పదే పదే మాట్లాడడములో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, గిద్యోనును సిద్ధపరచడానికి, గిద్యోనును బలపరచడానికి, విశ్వాసములో స్థిరపరచడానికి మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ఇక్కడ గమనించగలం. 16వ వచనం, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. ఎంతమందిని చంపినట్టు చెప్పండి. చదివాం కదా, ఎంతమందిని చంపినట్టు? ఒక్క మనుష్యుని చంపినట్లు. ఎంతమంది ఉన్నారు? రండి, 6వ అధ్యాయములో 3వ వచనం, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకొని ఎంత? మిడుతల దండంత. గమనించండి, మిడుతల దండంత జనాంగము, శత్రు సైన్యము. ఏమంటూ ఉన్నాడు? దేవుడేమంటూ ఉన్నాడు? ఒక మనుష్యుని హతము చేసినట్లుగా నీ చేత ఇశ్రాయేలులకు విమోచన కలుగు చేస్తాడు. ప్రియులరా, దేవుని శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకుందాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ గిద్యోని యొక్క విశ్వాసాన్ని మనము గమనించగలం. శరీర రీతిగా ఆలోచన చేసినట్లయితే ఎంతమంది జనాంగం? శత్రు సైన్యం ఎంతమంది? మిడతల దండంత. ద్వితీయోపదేశకాండములో లెక్క పెట్టలేనంత మంది అని వ్రాయబడి ఉంది. నీ ఒక్కని ద్వారా వారిని, ఇశ్రాయేలు ప్రజలను విమోచిస్తాను. కాబట్టి గమనించండి, ఇది నమ్మలేనటువంటిది, అది మనిషికి అసాధ్యమైనటువంటి సంగతి. కానీ మనిషికి ఏదైతే అసాధ్యంగా ఉంటూ ఉన్నదో అది ఎవరికి సాధ్యంగా ఉన్నది? దేవునికి సాధ్యంగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు నమ్మడం, విశ్వాసం ఉంచడం అనేది ఎవరి పని? మన పని. ప్రియులరా, చాలామంది సేవకులలో ఈ అవిశ్వాసం అనేది కనిపిస్తూ ఉంది. ఈ పని చేయలేమేమో, మందిరము కట్టలేమేమో, ఆరాధన ప్రారంభించలేమేమో, సువార్త ప్రకటించలేమేమో అనేటటువంటి భయం, ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నారు. ఏమవుతూ ఉంది మన విశ్వాసం? ప్రియులరా, గిద్యోను యొక్క విశ్వాసము మనము గమనించినట్లయితే దేవుని మాటలను వింటూ ఉన్నాడు, దేవుని మాటలను విశ్వసిస్తూ ఉన్నాడు, దేవుని మాటలను బట్టే ఇదిగో ముందుకు కొనసాగుతున్నటువంటి గిద్యోను. కాబట్టి ఇదిగో రాజ్యాలను జయించగలిగాడు తనలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టే. ఎలా సాధ్యం? దేవుని మాట మీద ఆధారపడడం అనేటటువంటిది గిద్యోను జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత.
నా జీవితంలో ఇదే కొరవగా ఉంటూ ఉన్నది. ఒక మాటను గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనము చూడండి. ద్వితీయోపదేశకాండం, తన ఆశ్రయ దుర్గము అమ్మివేయబడిన ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎలాగూ 10,000 మందిని పాలదోరుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక కంపారిజన్ అంటే ఒక పోలికను మనం ఇక్కడ గమనించగలం. ఒకడు ఎంతమందిని తరిమివేయగలడు? 1000 మందిని తరమగలడు. ఇద్దరు కలిసి ఎంతమందిని? 10,000 మందిని. అది దేవుని లెక్క. ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు వారి పక్షాన ఉన్నట్లయితే ఒక వ్యక్తి 1000 మందిని, ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని. కానీ ఆశ్రయ దుర్గమును విడిచిపెడుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము శత్రువుల చేతికి అప్పగించబడింది. ప్రియులారా, గమనించండి, మన జీవితాలలో గొప్ప కార్యాలు చూడాలి అంటే ఆశ్రయ దుర్గమును ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, ఆయన మీద ఆధారపడతామో, అప్పుడు మనము గొప్ప కార్యాలను మన జీవితములో చూడగలం. విశ్వాసములో ఉన్నటువంటి లోటు. మరొక మాటను గమనిద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెషయా గ్రంథము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ప్రియులరా, ఇశ్రాయేలీయులను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇదిగో వారు నలగొట్టబడిన వారుగా ఉన్నారు, నలిగిపోయినటువంటి వారుగా ఉన్నారు, చెదరగొట్టబడిన వారుగా ఉన్నారు. వారిలో ఒంటరిగా ఉన్నవాడు ఏమవుతాడు? 1000 మంది అవుతాడు. కాబట్టి ఇది ఎవరి కార్యము? ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనమా, లేక వారు ఆశ్రయించినటువంటి దేవుని గొప్పతనమా? వారి ఆశ్రయించినటువంటి దేవుని గొప్ప. కానీ కండిషన్ ఏమిటి అంటే వారు దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా అంగీకరించాలి. నా జీవితంలో దేవుని మీద ఆధారపడకపోవడం వలన నష్టపోతూ ఉన్నాను. గొప్ప కార్యాలను కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనము చూడలేకపోతూ ఉన్నాం. దేవుడు గిద్యోనుతో అంటూ ఉన్నాడు, అయ్యా గిద్యోను, ఈ జనాంగాన్ని చూడు, నువ్వు వీరినందరినీ ఒకే మనుషుని హతము చేసినట్లు వీరందరినీ హతము చేస్తావు. ఎంత జనాంగము! మిడతల దండంత జనాంగము. ప్రియులరా, 1000 మంది కాదు, 10,000 మంది కాదు, మిడతల దండంత జనాంగము. ఒకే వ్యక్తి, ఒక్క వ్యక్తి ద్వారా గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటూ ఉన్నా. కాబట్టి ఎవరైతే సిద్ధపరచబడబోతూ ఉంటూ ఉన్నారో, ఎవరికైతే ఆ పని అప్పగించబోతూ ఉంటూ ఉన్నాడో, వానిని సరిగా సిద్ధపరచడము అనేటటువంటిది అవసరమైనటువంటిది. మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి మనలను కూడా ఆయన సిద్ధపరిచేటటువంటి వానిగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియులరా, దీనినే ప్రీ డెస్టినేషన్ అంటారు. దేవుడు ముందుగా మనలను ఏర్పాటు చేసుకొనడం అంటే కాల్వనిజం అనేటటువంటిది బోధించే బోధ ఏమిటి అంటే, దేవుడు కొద్దిమందిని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని ఆయన ఎలాగైనా రక్షిస్తాడు. కాబట్టి మనము సువార్త ప్రకటించవలసిన అవసరత లేదు అని బోధిస్తారు. ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎట్లయినా రక్షిస్తాడు. ప్రియులరా, గమనించండి, ఆయన ఏర్పాటు ఎందుకు? రక్షించే విషయములో ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు? ఇక్కడ గమనించండి, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేత సృష్టించబడ్డాం క్రీస్తునందు. రెండవది, ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకోసం? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి. ప్రియులరా, అలాగైతే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నటలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనము, ఆయన చేతి పని అయి ఉన్న మనము చేయవలసినది ఏమిటి అంటే సత్క్రియలను చేయడమే మన విశ్వాస జీవితానికి ఉన్న గురి. సత్క్రియ చేయడానికి గిద్యోనును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. తన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. సిద్ధపరచబడుతున్నటువంటి గిద్యోను. కానీ విశ్వాసుల విషయములో మనము చూచినట్లయితే దేవుడేమంటూ ఉన్నాడు? నేను ఏ సత్క్రియలు చెయ్యాలో వాటిల్ని ముందుగానే సిద్ధపరిచాను. ఏ సత్క్రియ చెయ్యాలి అమ్మా తెలుసా? ఏ సత్క్రియ చెయ్యాలి? అదే దేవుని చిత్తం. దేవుని చిత్తం గ్రహించి దేవుని చిత్త ప్రకారము చేయడమే ఆయన సిద్ధపరిచిన సత్క్రియ. ప్రియులరా, ఏ సత్క్రియలు చేయాలో మనము తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని చిత్తం దేవుని వాక్యములో బయలుపరచబడుతూ ఉన్నది. మేము ప్రభువును అంగీకరించాం, ఆయన చేత సృష్టించబడిన వారం, మేము క్రొత్త జన్మ నొందాం, మేము ఆయన పిల్లలం, పరలోక రాజ్యానికి వారసులమయ్యాం, మరణములో నుంచి జీవములోనికి దాటించబడ్డాం, చాలే అని కూర్చుంటున్నటువంటి వారు విశ్వాసులు ఉన్నారు. ఈ సాయంత్రం సమయములో గిద్యోనును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక సత్క్రియ చేయడానికి. కాబట్టి విశ్వాసులు కూడా సత్క్రియలను చేయడానికి వారు పిలువబడినటువంటి వారై ఉండగా వాక్యం చేత వీరేం చేయాలి? తమ్మును తాము సిద్ధపరచుకొనవలసిన బాధ్యత వారి మీద ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మరొక మాటను గమనించండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ప్రీడెస్టినేషన్.
ఆయన ముందుగా నిర్ణయించాడు. మొదట ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎందుకోసం? మీరు చెప్పాలి, వెంటనే సమాధానం వస్తే ఎందుకోసం? సత్క్రియలు చేయడానికి. ప్రియులరా, ఇక్కడ 29వ వచనములో ఆయన ముందుగా ఏర్పాటు చేసుకొనెను మరొక కారణాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ కారణం? ఆయన కుమారుడు అందరిలో ఏం కావాలి? జ్యేష్ఠుడు కావాలి. అంటే మిగిలిన వారందరూ ఏమై ఉండాలి? కుమారుని సారూప్యము కలిగిన వారుగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి అంటే, విశ్వాసులను చూచినప్పుడు అందరూ క్రీస్తు పోలికే. ఎవరిని పలకరించినా క్రీస్తు మాట్లాడిన రీతి, ఎవరిని చూచినా క్రీస్తు ప్రేమ కనిపించడం, ఎవరిని చూసినా క్రీస్తు ఏ విధంగా క్షమిస్తూ ఉన్నాడో అలాగే క్షమించడం. కాబట్టి క్రీస్తు ఏమయ్యాడు? జ్యేష్ఠుడయ్యాడు. ఆయనను అంగీకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరిలాగున్నాడు? ఆయన సారూప్యము కలిగిన వారుగా ఉన్నారు. అంటే మరొక మాటలో చెప్పాలంటే, క్రీస్తు ఎవరో విశ్వాసి ఎవరో డిఫరెన్షియేట్ చేయలేనటువంటి స్థితి. ప్రియులరా, అంటే ఎవరిని చూచినా క్రీస్తే కనిపిస్తూ ఉన్నారు. విశ్వాసుల జీవితం అలాగుండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఎప్పుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అయ్యా అమ్మ, నా గురి ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు సత్క్రియలు చేయడానికి. ఆయన ముందుగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు సారూప్యములోనికి మనలను మార్చడానికి. అలాగైతే మన జీవితాలు ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచన చేద్దాం. కాబట్టి గిద్యోనును దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి, మంచి కార్యానికి సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. రండి తిరిగి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ప్రియులరా, దేవుడు ఇదిగో గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం. గిద్యోను దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న దేవుడవు వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. ప్రియులరా, గమనించండి, ఇక్కడ ఒక అమూల్యమైన సత్యాన్ని మనము గ్రహించాలి. అనేక సార్లు మన ఆలోచన ఎలాగుందంటే, గిద్యోను దేవునిని నమ్మడం లేదు కాబట్టి సూచన అడుగుతూ ఉన్నాడు అనేది మన ఆలోచన. కానీ రండి, మోషే జీవితంలో కూడా ఇటువంటి అనుభవాన్నే మనము గమనించగలం. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు.
నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందుము, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అని అనెను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ రెండు అనుభవాలు ఒకే విధంగా ఉన్నాయి కదండి. ఇక్కడ మోషే దేవుని కటాక్షాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గిద్యోను కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల. రెండు అనుభవాలు ఒకే రీతిగా ఉన్నాయి. కటాక్షము అంటే నా పట్ల నీకు దయ కలిగిన ఎడల, నా పట్ల నీకు జాలి కలిగిన ఎడల, ఇదిగో నాకు ఒక సూచన చూపించు. మోషే అదే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కటాక్షము అనేది మోషే వాడినటువంటి విధానాన్ని గమనించండి. నిర్గమకాండం మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో 13వ వచనములో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. కాబట్టి కటాక్షము కలగడము అంటే అర్థం ఏమిటి? కటాక్షము కలగడము అంటే అర్థం ఏమిటి? అయ్యా, ఇదిగో ఇశ్రాయేలీయులను నేను విడిపించాలి అనేది నీ ప్రణాళిక. ఒక మనుష్యుని హతము చేసినట్లు నేను వారిని హతం చేస్తాను అని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. కానీ అది ఎలాగయ్యా? నీ మార్గము నాకు తెలియచేయము. అర్థమవుతుందండి ప్రియులరా? దాగుకున్నటువంటి గిద్యోను, ఇదిగో ధాన్యమును దుల్లగొడుతున్నటువంటి గిద్యోను, మిద్యానీయులను చూసి భయపడుతున్నటువంటి గిద్యోను ఇప్పుడేమంటూ ఉన్నాడు? అయ్యా, నీ మార్గము నాకు తెలియాలి. నీవు నా పట్ల నీకు కటాక్షం ఉంది అంటే నీ మార్గాన్ని ఎలాగూ వారిని ఓడించాలో అది నాకు బయలుపరచు. భయపడుతున్నటువంటి వాడు దేవుని యొక్క మాటల మీద ఇప్పుడు ఆధారపడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు నాకు తోడుగా ఉంటానన్నావు. ఇదిగో నన్ను బలము కలిగినటువంటి పరాక్రమమైన వాడాని పిలిచినటువంటి వాడవు నీవే. నీవు నాకు తోడుగా ఉంటే నేను బలాఢ్యుడనే. నేను వారిని ఎలాగూ విడిపించగలనో ఆ మార్గాన్ని నాకు బోధించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, విశ్వాస జీవితంలో విజయ జీవితం కావాలి అంటే దేవుని వైపు చూడవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆయన మీద ఆధారపడి జీవించడము అనేటటువంటిది ఎంతో ఉంది. కాబట్టి దేవుని కటాక్షము కొరకు కనిపెడుతున్నటువంటి గిద్యోనును మనము గమనించగలం. రండి, మరొక మాటను కూడా గమనిద్దాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు బోయజుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణను గమనించండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు
నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ప్రియులారా, గమనించండి, కటాక్షము అనే దానిలో మరొక కోణాన్ని మోషేను బట్టి మొట్టమొదట కటాక్షము అనేది దేవుని యొక్క ప్రణాళిక ఎలాగున్నదో తెలుసుకోవడంలో కటాక్షము అనేది ఉపయోగించబడింది. రెండవ కోణము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ రూతు బోయజు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, అయ్యా నా మీద నీకు ఎలాగూ కటాక్షము కలిగింది అంటూ ఉంటుండగా బోయజు పలుకుతున్నటువంటి మాట ఏమిటి? నీ అత్త ద్వారా నాకు తెలిసిన సంగతి ఏమిటి అంటే, నువ్వు ఆమెకు ఏం చేశావో మొత్తము నాకు తెలుసు. ఏం చేసింది? ఒక కోడలైతే విడిచి వెళ్ళిపోయింది తన దేవతలను పూజించడానికి. ఈ కోడలైతే అత్తను హత్తుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో అక్కడ నేను ఉంటాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ చనిపోతాను. విడిచిపెట్టని ఋతు, కటాక్షము, ఇదిగో తన కార్యము ద్వారా కటాక్షము పొందిన ఋతు, బోయజు ద్వారా కటాక్షము పొందిన ఋతు. కటాక్షము పొందడానికి ఇక్కడ బోయజు మంచోడా లేకపోతే రూతు మంచిదా? బోయజు మంచోడా లేకపోతే రూతు మంచిదా? నీ గురించి అంతా నాకు తెలిసింది. నీ అత్తకు నువ్వేం చేసావో నాకు తెలిసింది. ప్రియులరా, ఇదిగో మంచి గుణమును కలిగినటువంటి బోయజు విదేశీయురాలైన రూతు పట్ల కటాక్షము చూపుతూ ఉన్నాడు తన జీవితాన్ని బట్టి. అలాగైతే విశ్వాసులమైన మన జీవితంలో ఉండవలసిన రెండు కోణాలు మనము గమనిస్తూ ఉన్నాం. కటాక్షము అనేది ఒకటి హెచ్చరిక, రెండవది దేవుని నడిపింపు కొరకు కనిపెట్టడం, దేవుని మీద ఆధారపడడం. రెండవది మన జీవితం. నా జీవితం ఎలాగుంది? నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన ఎలాగుంది? నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టే ఇదిగో దేవుడు కటాక్షము నీ ఎడల చూపగలడు. లేకపోతే అధికారములో ఉన్నటువంటి వారు నీ ఎడల కటాక్షము చూపగలరు. నీ భర్తను నువ్వు గౌరవించకపోతే, ఆయనకు లోబడకపోతే ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. జాగ్రత్త సుమ. ప్రియులరా, కటాక్షము చూపబడుతున్నటువంటి ఋతు, కటాక్షింపబడినటువంటి గిద్యోను, కటాక్షింపబడిన మోషే, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి గిద్యోనును మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కటాక్షమును గురించి ఒక సూచన కనపరచుము అని గిద్యోను అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుడు అంటే నమ్మకం లేకపోవడం వలన ఎందుకోసం సూచన అడుగుతూ ఉన్నాడు? సూచనలు ఈ రోజుల్లో క్రొత్త నిబంధన లేక సంఘ కాలములలో మనము సూచనలను అడగాల అనేటటువంటిది ఒక సమస్య. సంఘాలలో అనేకులకు ఉన్నటువంటి ఒక ప్రశ్న. ప్రియులరా, అంటే అయ్యా నాకు ఒక సూచన చూపిస్తే నేను ఈ కార్యాన్ని చేస్తానని విశ్వాసుల్లో అనేక మంది ఇటువంటి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. దేవుని వాక్యము సూచనలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే
క్రొత్త నిబంధనలో సూచనలు ఇవ్వబడ్డాయి. దేనికి సంబంధించి సూచనలు? ఇంగ్లీష్లో సైన్స్ అని ఉపయోగించబడింది. SCIENCE కాదు, SIGNS. ప్రియులరా, ఈ సైన్స్ లేకపోతే సూచనలు ఎందుకు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సంబంధించినటువంటి సంగతులు, ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతాయి అనేటటువంటివి ఇదిగో ముందుగానే ఇశ్రాయేలు ప్రజల కొరకు అవి వ్రాయించబడ్డాయి. సంఘమైతే వాటిల గుండా వెళ్ళదు, కానీ ఆ రుచి మాత్రం మనకు తెలుసు. ఉదాహరణకు, ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే లెబనాన్ ఆ ప్రాంతాలలో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధ సంఘటనలను గురించి మనము వింటూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధము జరుగుతూ ఉంది. దాని వలన పెట్రోల్ రేటు పెరిగింది. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మనీ పవర్ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంది, విలువ అనేటటువంటిది పడిపోతూ వస్తూ ఉంది. ఒకప్పుడు ఒక్క US డాలర్ వచ్చి 40 రూపాయలు ఉన్నది ఈరోజు 87 రూపాయలు, 88 రూపాయలు ఉంది. ఎందుకు విదేశీ ఆ ద్రవ్యము దాని విలువ పెరిగిపోతూ ఉంది, రూపాయి విలువ పడిపోతూ ఉంది. దానినే ఇన్ఫ్లేషన్ అని అంటారు, ద్రవ్యోల్బణం. ప్రియులరా, గమనించండి, యుద్ధ ప్రభావము ఎలా ఉందో. కాబట్టి ఆ ప్రభావాన్ని ఈ దినాన మనం రుచి చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సంఘము కొరకు వస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు రుచి చూస్తూ ఉన్నాం. కానీ అవి సంఘానికి ఇవ్వబడినటువంటి సూచనలు ఏమాత్రమో కాదు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి సూచనలు ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు వ్రాయబడినటువంటి సంగతులు. కృత నిబంధన విశ్వాసులకు సూచనలు లేవు. ప్రభు ఇదిగో ఒక తరం వారు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, మాకొక సూచన చూపించు అని అడిగారు. ప్రభు వారికి ఏమని సెలవిచ్చాడు? వ్యభిచారులైన చెడ్డ తరము వారలారా, యోనాకు మించిన సూచన తప్ప మీకు మరొక సూచనే లేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములే సూచన అక్కడితో ముగించబడింది. ప్రియులరా, సంఘములో విశ్వాసులకు ఏవైతే అవసరమై ఉంటూ ఉన్నాయో దేవుని వాక్యములో ఖచ్చితంగా అవి వ్రాయించబడి ఉంటూ ఉన్నాయి. ఆ వాక్యానికి లోబడి జీవించడమే మన యొక్క ధ్యేయంగా గమనించాలి. ఇక్కడ చూచినట్లయితే గిద్యోను ఒక సూచనను అడుగుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఆయన కటాక్షము, ఇదిగో ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఇదిగో అది లోకమంతా గ్రహించడానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, దేవుని కటాక్షము ఎంత గొప్పదో చూపించడానికి ఇదిగో బయలుపరచబడుతున్నటువంటి సంగతి. సూచనను అడుగుతున్నటువంటి గిద్యోను. ఏమిటి ఆ సూచన? తర్వాత గిద్యోను అంటూ ఉన్నాడు, అయ్యా 18వ వచనం, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా
ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనని. ప్రియులారా గమనించండి, ఇక్కడ గిద్యోను నేను అర్పణను తీసుకొని వస్తాను, నువ్వు నా పట్ల కటాక్షము కలిగి ఉన్నావు అంటే నువ్వు నేను ఇచ్చేటటువంటి బహుమానాన్ని తీసుకోవాలి అనేటటువంటి అర్థం. ప్రియులారా, ఇక్కడ ఈ అర్పణను గురించినటువంటి ఒక మాటను మనం అర్థం చేసుకుందాం. 2 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 33వ అధ్యాయం చూడండి. ఆదికాండము 33వ అధ్యాయం. అక్కడ ఒక కానుక అర్పిస్తున్నటువంటి యాకోబును మనము గమనించగలం. 33వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యాకోబు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. 8వ వచనం చదవండి. 8వ వచనం. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, గమనించండి, ఆ మాటను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే. అంటే నా ప్రభువు అని ఎవరెవరితో పలుకుతూ ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. ఎవరు ఎవరితో పలుకుతూ ఉన్నారు? యాకోబు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. తన ఆ భార్యలతో, తన ఆస్తితో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇదిగో ఏశావును ఎదుర్కొంటున్నటువంటి మొదటి సందర్భం, పారిపోయిన తర్వాత ఎదుర్కొంటూ ఉంటుండగా ఏశావును సంతోషపరచడానికి ముందుగా ఏం పంపిస్తూ ఉన్నాడు? అతనికి కానుకను పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ యాకోబు ఏశావునేమంటూ ఉన్నాడు? నా ప్రభువు, నా ప్రభువు. అంటే ఇప్పుడు ఏశావు తనకంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు. ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో వారి ఆ గొప్పవారిని గౌరవించడానికి ఇచ్చేటటువంటి కానుక, వారిని తృప్తిపరచడానికి ఇచ్చేటటువంటి కానుక. నన్ను బలపరుస్తానన్నటువంటి దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను విమోచిస్తానన్నటువంటి దేవుడు, ఆయన ఆరాధించబడడానికి పాత్రుడు. ఆయన ఇదిగో అర్పణకు పాత్రుడై ఉంటూ ఉన్నాడు. నేను ఆయనకు ఈ కానుకను సమర్పించి ఆయనను గణపరుస్తాను అని కోరుకుంటున్నటువంటి గిద్యోనును గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆరాధన ఆరాధన ఆరాధనకు ముందు ఏం జరిగింది అంటే, చూడండి, రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ప్రియులారా గమనించండి, రాత్రికాలంలో దీన్ని ఆలోచన చేశాం. తన్ను తాను తగ్గించుకుంటున్నటువంటి గిద్యోను తన యథార్థ స్థితిని గుర్తించి దానిని ఒప్పుకుంటున్నటువంటి గిద్యోను దేవుని సన్నిధిలో ఇదిగో దేవునితో సహవాసము కలిగి ఉండాలని కోరుకునేటటువంటి వాని యొక్క ప్రవర్తన.
మూడు మాటలను మనం చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనములో యోబు దేవునితో పలుకుతున్నటువంటి ఒక మాటను గమనించండి. చిత్తగించుము. ఏంటండి? ఏమంటూ ఉన్నాడు? అమ్మా, అర్థమవుతుందా? తన గురించి తాను ఏమని పలుకుతూ ఉన్నాడు? నేను నీచుడను. ఎవరు? దేవుని దాసులు మాట్లాడారు యోబును గురించి. అతడు యథార్థవంతుడు. కానీ ఇక్కడ తన గురించి తాను ఏమని పలుకుతూ ఉన్నాడు? నేను నీచుడను. మొదటి వచనాలలో మనం చూసినట్లయితే దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు, నీ గురించి నేను ఏమనుకుంటున్నావు అంటే, ఇదిగో యోబు అంటూ ఉన్నాడు, అయ్యా నేను నీచుడను. నా గోత్రము ఎన్నిక లేనిది. మనుష్య గోత్రములో కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే నేను కనిష్ఠుడను. అయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడను. అయ్యా, నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను అని ఏడుస్తున్నటువంటి గిద్యోను. ఆరాధనకు అవసరమైనది ఇదే. ఏదో వచ్చి ప్రభు రాత్రి భోజనములో రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొందడం కాదు. దానిలో పాలు పంపులు పొందడానికి ముందు అవసరమైనది నీలో నాలో దీనత్వం. ఇదిగో నన్ను నేను చూసుకోవడం, ఇతరులను చూడడం కాదు, కానీ నిన్ను నేను పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఉంటుందో మన ఆరాధన యోగ్యంగా ఉంటుంది. యోబు తనని తాను చూసుకున్నప్పుడు ఎలా కనిపించాడు? నీచునిగా కనిపించాడు. మరొక మాటను గమనించండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నేను నివసిస్తూ ఉన్నవాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ప్రవక్త ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నాడో, దేవుని ప్రసన్నత ఉందో, తన యథార్థ జీవితం ఏమిటి అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. అమ్మా, అయ్యా, ఇదిగో దేవుని సన్నిధిలో ఇలాగ నువ్వు నేను ఒప్పుకోగలుగుతూ ఉన్నామా? దీనత్వము లేనటువంటి వాడు, తన్ను తాను తగ్గించుకోలేనటువంటి వాడు, అతని జీవితములో, అతని అనుభవములో ఇటువంటి అనుభవమే లేదు. ప్రభు ఈ సాయంత్రం సమయంలో మన జీవితాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆరాధనకు అవసరమైనది ఏదో వచ్చిపోయామో, ఆచార రీత్యా చేశాము అని అనిపించుకోవడానికి కాదు. ప్రియులరా, యోగ్యమైనటువంటి ఆరాధన, ప్రభువు కొరకు యథార్థ ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ఆరాధికులు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, మరొక అనుభవాన్ని గమనిద్దాం. పేతురు జీవితంలో జరిగినటువంటి ఒకటి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. సీమోను పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎవరు?
పేతురు పలుకుతున్నటువంటి మాట ప్రియులారా గమనించండి. చేపలు పడుతూ ఉన్నారు. ఎంతో అనుభవం కలిగిన వాడు పడుతూ ఉంటుండగా రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు. ప్రభువు సెలవిచ్చాడు, ఇదిగో నీ వలను కుడి పక్కన వేయి అనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. లాగలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇదిగో ఎంతో కష్టంగా ఉంది. ఇదిగో సహాయము చేయవలసిన వారు కావాల్సి వచ్చారు. వీటినన్నిటినీ చూసినటువంటి పేతురు అనుకోవచ్చు, ఈయనకేం తెలుసు, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారు, నాకు నేర్పిస్తాడా ఈయన? ప్రియులారా గమనించండి, ఆయన సెలవివ్వగా దానికి లోబడినటువంటి పేతురు ఏమంటూ ఉన్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడను. ఆయన ఎదుట సాగిలపడి తన యథార్థతను ఒప్పుకుంటున్నటువంటి, నా జ్ఞానం ముందు నువ్వెంత అని అనుకున్నటువంటి పేతురు. బహుశా ఇక్కడ వ్రాయబడలేదు. నా అనుభవం కూడా అలానే ఉందేమో. ఈ సాయంత్రం సమయంలో బలి అర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాం, కానీ మన జీవితంలో యథార్థత లేదు. ప్రియులరా, దేవుని ఎదుట మనమేమై ఉన్నామో దానిని మనము ఒప్పుకోవడం లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. మన జీవితాలను పరీక్ష చేసుకుందామా? గిద్యోను ఇదిగో కానుకగా తీసుకొని వస్తూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకొని తన యథార్థ జీవితాన్ని దేవుని ఎదుట పలికినటువంటి గిద్యోను, తనను సిద్ధపరచడానికి దేవుడు పలికినటువంటి మాటలు. అయ్యా, అమ్మ, ఈ సాయంత్రం సమయంలో మన జీవితాలలో కూడా దేవుడు సవాలును విసరుతూ ఉన్నాడు. ఆయన కటాక్షము మన జీవితంలో చూడాలి అంటే మన జీవితం మారాలి. ఆయనను మన జీవితాలలో చూపించాలి. ఆయన సిద్ధపరిచినటువంటి క్రియలేమిటో వాటిల్ని వెదకాలి, వాటిల్ని చెయ్యాలి. అందుకోసమే కదా నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను లోకానికి వెలుగుగా ఉంచాడు. ఆ వెలుగును ప్రకటించాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రభువును చూపించడానికి ప్రయాసపడదాం. అలాగూ జీవించడానికి ప్రభువు తన కృపను మనకు దయచేయునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీరు మాతో గిద్యోను జీవితం ద్వారా మాట్లాడిన ప్రతి మాటకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపును అనుగ్రహించి మీరే మహిమను పొందమని రాత్రికాలపు కూడికలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ మనవలు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.